హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇంటింటికి అధికారులు అయితే వస్తున్నారు. సో తప్పనిసరిగా మీరు ఈ 8 ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. మీరు చూపించవలసినటువంటి 8 ప్రూఫ్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇప్పుడే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారండి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని మీరు చేయవలసింది తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ కోసం క్షేత్రస్థాయిలో సర్వే మొదలు పెట్టారండి తెలంగాణ ప్రభుత్వము. పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులతో పాటు గ్రామ అలాగే మరియు పట్టణ సభలు మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం చేసుకున్నటువంటి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో మనకు సర్వే అనేది ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేకించి ప్రభుత్వం ఒక యాప్ను అయితే రూపొందించారు. ఈ యాప్లో రేషన్ కార్డుదారులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి యొక్క వివరాలు నమోదు చేస్తున్నారు. సో దరఖాస్తు చేసుకున్నటువంటి నంబరు, అలాగే ఇంటి నంబరు, రేషన్ డీలర్ నంబరు, దరఖాస్తుదారి యొక్క పేరు, అలాగే మనకు ఆ కుటుంబంలో గల కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, వయస్సు, ఆధార్ నంబరు, సామాజిక వర్గం, వంట గ్యాసు వివరాలు, ఏజెన్సీ పేరు తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుడు అర్హుడా కాదా అని చెప్పేసి కూడా ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు. సో 2 రోజుల నుండి గ్రామాల్లో మనకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది దరఖాస్తు పరిశీలన అయితే చేస్తున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. సో చాలామంది ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారండి తెలంగాణ రాష్ట్రంలో. అయితే వీళ్ళు జెన్యూనా లేదంటే కనుక ఫేక్గా ఏమైనా అప్లై చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సర్వే అయితే ఇంటింటికి చేయబోతున్నారండి. అయితే ఈ సర్వే ద్వారా ఎవరు జెన్యూన్గా ఉన్నారు, ఎవరికి కార్డు ఇవ్వాలి, ఎవరు ఫేక్గా ఉన్నారు, ఎవరికి కార్డు అనేది వర్తించనిది సో ప్రభుత్వం గుర్తించి సో ఈ కార్డులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మాత్రమే ఇదైతే మనకు వారి ఇళ్లకు వెళ్ళి సో ఇది సర్వే అనేది చేస్తారు. వాళ్ళు డీటెయిల్స్ అనేది అడుగుతారు. మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క డీటెయిల్స్, ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి సంబంధించి అప్లై చేసుకున్నారు, సో ఆల్రెడీ మీకు వేరే కార్డులో ఏమన్నా ఉన్నారా, సో దాంట్లో స్లిప్ట్ అయ్యారా ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అనేది అడుగుతారు. మీరు ఇన్కమ్ ఎంత వస్తుంది, మీకు సంవత్సరానికి ఇన్కమ్ ఎంత వస్తుంది, సో మీ యొక్క ఇన్కము ఎవరెవరు ఎంత సంపాదిస్తారు, సో ఎంతమంది చదువుకున్న మొత్తం డీటెయిల్స్ ఇదే అంటే సర్వే అంటే ఇదే. సో ఈ సర్వే అనేది వాళ్ళు చేస్తారు. సో దాన్ని బట్టి మీరు అయితే డీటెయిల్స్ అనేది చెప్పాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.